పిండి వడియాలు ప్రిపేర్ చేయడం ఎంత ఈజీ అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి వీటిని ప్రిపేర్ చేసుకున్నామంటే సంవత్సరం అంతా కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. హ్యాపీగా టేస్టీగా తినేసేయచ్చు. ఈ వడియాల ప్రిపరేషన్లో మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలండి. అప్పుడే మనకి వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ ఆయిల్ వేసినప్పుడు చక్కగా పువ్వులాగా పొంగుతుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటాయండి వడియాలు, క్రిస్పీగా. సో ఈ సింపుల్ ప్రాసెస్ వడియాలు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు ఒకసారి చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళు పోసుకోవాలి. ఫస్ట్ అయితే 1 కప్పు నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఇంకొక కప్పు నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి నీళ్ళు పోసామంటే పిండి అంతా స్మూత్గా మిక్స్ అవ్వదనమాట. సో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని పిండి ఏ మాత్రం ఉండాలి లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. నాకు ఈ పిండి కలిసేసరికి దగ్గరగా 2.5 కప్పులు నీళ్ళు పట్టాయండి. బియ్యం పిండి తీసుకున్న కప్పుతో నీళ్ళు మెజర్ చేసుకోవాలి. అండ్ అలాగే బియ్యం పిండిలో పోసిన నీళ్ళతో సహా మెజర్ చేసుకోవాలన్నమాట. సుమారుగా 2.5 కప్పులు నీళ్ళు పట్టినాయి కదా, ఇలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. అసలు ఏమాత్రం ఉండాలి లేకుండా ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని 7.5 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఫైనల్గా మనకి 1 కప్పు బియ్యం పిండికి 10 కప్పుల వరకు నీళ్లు పడతాయండి. సో 2.5 కప్పులు నీళ్లు బియ్యం పిండిలో పోసి కలిపాం కాబట్టి మిగిలిన 7.5 కప్పుల నీళ్లు ఇలా మందంగా అండ్ వెడల్పుగా ఉన్న గిన్నెలో పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా తెరలు కాగుతున్నప్పుడు ఇందులోకి చిటికెడు వాము అండ్ 1 స్పూన్ జీలకర్ర, కొన్ని నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటాయి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి కూడా వేసుకోవాలి. అండ్ అలాగే సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకోవాలండి. వడియాల్లో సరిపడా సాల్ట్ వేసామంటే ఫైనల్గా ఎండి మనం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో మనం నార్మల్గా తినేదానికంటే కూడా కొంచెం తక్కువగా వేసుకోవాలన్నమాట. ఇలా పిండి వేసిన తర్వాత అడుగు నుంచి కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అడుగు నుంచి కలుపుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కన్సిస్టెన్సీ ఫస్ట్ కొంచెం జారుగా అనిపిస్తుంది అనమాట, పోను థిక్గా అవుతుంది అనమాట. సో చూసుకుంటూ నిదానంగా స్టవ్ దగ్గర ఉండి కలుపుకోవాలండి. ఇలా థిక్గా కావాలన్నమాట కన్సిస్టెన్సీ, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. జారుగా ఉందంటే రావన్నమాట. సో ఇప్పుడు ఈ మొత్తం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాటన్ క్లాత్ తీసుకోవాలన్నమాట. క్లాత్ తడిగా ఉండాలి. ఇలా కాటన్ క్లాత్ తీసుకొని మనకు నచ్చిన సైజులో వడియాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్టే మరీ చిన్నగా పెట్టామంటే ఎండిన తర్వాత ఇంకాస్త చిన్నగా అవుతాయి అన్నమాట. సో కొంచెం మీడియం సైజులో పెట్టుకున్నామంటే ఎండేసరికి కరెక్ట్గా సరిపోతాయి అనమాట. మధ్యలో ఇలా పిండిని కలుపుకుంటూ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చక్కగా ఒక రోజంతా ఇవి ఎండలో పెట్టామంటే ఎండిపోతాయండి. ఎండ బాగా ఉంటే తక్కువ టైంలో ఎండిపోతాయి అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చూడండి ఎలా ఎండిపోయినాయో, కరెక్ట్గా ఉన్నాయన్నమాట. మరీ పలుచగా లేవు, అలానే మరీ మందంగా లేవు. ఇప్పుడు క్లాత్ వెనక్కి తిప్పి లైట్గా నీళ్ళు ఇలా చల్లుకున్నామంటే మనకి వడియాలు ఈజీగా రిమూవ్ అవుతాయి అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట వడియాలు ప్రిపేర్ చేసుకోవడం. ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉన్నా సరే ఈజీగా ఉంటుంది అనమాట వీటిని ప్రిపేర్ చేసుకోవడం. ఇలా ఈజీగా రిమూవ్ చేసుకొని వీటిని మళ్ళీ ఎండబెట్టుకోవాలి. చూడండి ఎండిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా ఉంటాయి అన్నమాట. ఎండిన తర్వాత నాకైతే భలే పల్చగా ఆకులా వచ్చినాయి. ఇప్పుడు వీటిని బాగా వేడెక్కిన ఆయిల్లో వేసామంటే పువ్వులాగా పొంగుతాయి అన్నమాట. భలే టేస్టీగా ఉంటాయి. నువ్వులు వేసుకోవడం వల్ల బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఇలా 1 బై 1 ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అచ్చం తెల్లగా పువ్వులా ఉంటాయండి. సో ఈ వడియాలు ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అనమాట. ఈ వడియాల ప్రిపరేషన్లో మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. సింపుల్ ప్రాసెస్ అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.